నమస్తే అండి. నేను మీ డాక్టర్ నీరజాని. నేను ఒక 1 మంత్ బ్యాక్ ఒక పేషెంట్‌ని చూసానండి. ఒక యంగ్ లేడీ 25 ఏళ్ళు అమ్మాయి. పెళ్లయింది, పిల్లలున్నారు. విపరీతమైన తలనొప్పనొచ్చింది. నెల రోజుల నుంచి తలనొప్పొస్తుంది. అసలేం వేసినా తగ్గట్లేదు. వాంతులవుతున్నాయి, చూపులో ఇబ్బందవుతుంది. నా తలలో ఏదైనా ఉందేమో అని భయంగా ఉంది అని వచ్చిందనమాట. సో, నేను ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా స్ట్రెస్ ఉందా కనుక్కొని అంతా బానే ఉంది అనుకోని ఒక స్కాన్ చేయించాను. స్కాన్ అంతా నార్మల్‌గానే వచ్చింది. సో, నేను ఈ మధ్య స్టార్ట్ అయింది కదా అని కొంచెం చిన్నపాటి పెయిన్‌కి టాబ్లెట్స్ కొంచెం నిద్ర పట్టడానికి అట్లా ఇచ్చేసి పంపించాననమాట. తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ వచ్చింది. నాకసలు తగ్గట్లేదు, ఇంకా ఎక్కువైనట్టు అనిపిస్తా ఉంది అని. సో, అప్పుడు నేను ఆలోచించాను. స్కాన్ బావుంది, తగ్గకపోవటానికి కారణం ఏంటి అని. సో, ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఇంకా వివరంగా అడిగాను. ఏం జరుగుతుంది? నీతో పాటు ఇంకెవరైనా వచ్చారా? అంటే అప్పుడు వాళ్ళ ఆయన బయటుంటే తీసుకొనొచ్చింది. ఆయనకేంటి అంటే ఈ మధ్య క్యాన్సర్ వచ్చింది. నోటికి సంబంధించిన క్యాన్సర్. సో, దానికి సర్జరీ చేసి ఆ పార్ట్ తీసేసి పొట్ట నుంచి ఒక పార్ట్ వేశారు. ఇప్పుడు రేడియేషను, కీమోథెరపీ వీటి మీద ఉన్నారు. గత 1 మంత్‌గా ఆ అమ్మాయి హాస్పిటల్‌లోనే ఉంది. వేరే క్యాన్సర్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయి ఉన్నారు వాళ్ళు. సో, తను నిద్రపోకపోవటానికి, ఆకలవ్వకపోవటానికి, తలనొప్పికి అన్నిటికీ కారణం అదే. బేసికల్లీ అమ్మాయికేంటంటే ఏమైద్దో అనే భయం. ఆయనకొచ్చిన రోగం తనకు కూడా వచ్చిద్దేమో అనే ఇంకొక భయం అన్నమాట. సో, ఈ విషయం నాకు ముందే తెలుసుంటే నేను ఇంకొంచెం బెటర్‌గా కౌన్సిల్ చేయగలిగుండేదాన్ని. సో, ఈసారి ఏం చేశానంటే ఆ అమ్మాయిని కూర్చోపెట్టి మాట్లాడాను. ఇది మీకొచ్చే రోగం కాదు. ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతే తర్వాత మామూలుగా ఉండొచ్చు. మంచి ఫుడ్ తీసుకోవాలి. మీరు కూడా రెస్ట్ తీసుకోవాలి. సో, ఇవన్నీ కౌన్సిల్ చేసిన తర్వాత ఆ అమ్మాయి కొంచెం సెట్ అయిందనమాట. సో, ఇప్పుడు ఆ పేషెంట్ హాస్పిటల్‌కి ఏమనొచ్చిందంటే రోగం ఏమైనా ఉంటే కనిపెట్టాలి అని. కాకపోతే ఒక డాక్టర్ యొక్క పని రోగం కనిపెట్టడం వరకే కాదు. పేషెంట్‌కి ఎందుకు రోగం వచ్చింది? ఏం చేస్తే తగ్గుతుంది అనేది అన్నీ తెలిసి ఉండాలి. ఒకప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పేషెంట్ ప్రతీదీ చెప్పేవాళ్ళు. అంటే ఫ్యామిలీ డాక్టరు, మా ఫ్యామిలీలో ఒక పర్సన్ అనుకోని అన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడేంటి అంటే డాక్టర్‌కి, పేషెంట్‌కి మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. ఇది చెప్పవచ్చో, చెప్పకూడదో, చెప్తే కోప్పడతారేమో, అనవసరమైనవేవి డాక్టర్ గారికి చెప్పకూడదు. సో, ఇట్లాంటియన్నీ చాలా ఇన్హిబిషన్స్. అంటే పేషెంట్‌కి డాక్టర్‌తో ఆ క్లోజ్‌నెస్, ఆ బాండ్ ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు పోయింది. సో, అన్ని టెస్ట్‌లు, ట్రీట్మెంటు ఇదే డాక్టర్ పని అనే థింకింగ్‌లోకి వచ్చేసారు పేషెంట్స్. ఆ ఫ్యామిలీ డాక్టరు, ఆ బాండింగ్ అనేది ఇప్పుడు కనిపించట్లేదు. సో, చిన్నప్పుడు నేను డాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు నా ఎయిమ్‌లో ఉన్న డాక్టరు అట్లాంటి వాళ్ళు. అంటే ఒక పాత జనరేషన్ డాక్టర్స్. ఇప్పుడొచ్చిన జనరేషన్ ఏంటంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. సో, సైన్స్ అడ్వాన్స్ అయింది. టెక్నాలజీ అడ్వాన్స్ అయింది. కాకపోతే యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ డాక్టర్ ఇంతకు ముందు కాలం ఉన్న డాక్టర్సే బెటర్‌గా హ్యాండిల్ చేశారు. సో, ఇది నేను చూసిన తర్వాత నేను ఆలోచించి తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే ఒక మంచి హాస్పిటల్ ఒకటి స్టార్ట్ చేయాలి అని. సో, ఈ ఉద్దేశంతో మేమందరం కొంచెం స్పెషలిస్ట్స్ అందరూ గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి సమగ్ర హాస్పిటల్ అనేది స్టార్ట్ చేశామన్నమాట. ఐసీయూ టెక్నాలజీ కానీ, ల్యాబ్ కానీ ఇవన్నీ అడ్వాన్స్డ్‌గా ఉండాలి. సైన్స్‌కి ఇంకా బెటర్‌గా మనం ఆ టెక్నాలజీ వాడుకోవాలన్నమాట. సో, అవన్నీ అడ్వాన్స్డ్‌గా ఉండాలి. బట్ యాజ్ ఎ డాక్టర్ మనం పేషెంట్‌కి టైం ఇవ్వాలి. కరెక్ట్ డయాగ్నోసిస్ చేసి పేషెంట్ హాస్పిటల్ నుంచి వెళ్ళే టైంకి వాళ్ళ రోగం గురించి, వాళ్ళ బాడీ గురించి, వాళ్ళు తీసుకోవాల్సిన డైట్, ఎక్సర్సైజ్ అన్నీ కూడా పేషెంట్‌కి తెలిసేటట్టు ఉండాలి. మనం ఆ కాన్ఫిడెన్స్ పేషెంట్‌కి ఇవ్వాలన్నమాట. ఎట్లా వాళ్ళ బాడీని వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాలి. మళ్ళీ జబ్బును బారిన పడకుండా ఎట్లా చూడాలి అనేది. సో, ఇట్లా మేము ఈ స్టార్ట్ చేసిన దీన్ని మీరందరూ ఎంకరేజ్ చేస్తారు. ప్లస్ దీన్ని ఫర్దర్ ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేయడానికి హెల్ప్ చేస్తారు అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.